సో హలో గైస్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. మనకు కామన్ సెన్స్ లేదారా? ఆ పెద్ద బిల్డింగ్ కట్టిన నరేంద్ర కుమార్ కి, అంత పెద్ద మ్యాన్షన్ కట్టిన నరేంద్ర కుమార్ కి, అంటే ఇదే వీడియోలా టూల్ బాబుకి ఇల్లు కట్టించే నరేంద్ర కుమార్ కి జర్రంత రెస్పెక్ట్ ఇవ్వాలని తెలియదు. రెస్పెక్ట్ ఇవ్వాలని తెలియదా? ఇంట్రో చేస్తుంటే వస్తుండు మధ్యలో వేస్ట్. టూల్ బాబు నేను నిజంగా చెప్తున్నాను, ఇంకో వీళ్ళే ఏమో చేసి వాడిని చంపేసి చెప్తున్నా. నేను ఈరోజు నీకు ఇల్లు కట్టనీకి కోరుతున్నాను, ఏమనుకుంటావు? మళ్ళీ నేను చెప్పినాగా పోయిన వీడియోలో పక్కా నిన్ను ఒకసారి ఎగ్జామ్ టాప్ లెవెల్లో తీసుకోవదా అని, అందుకని ఈసారి వచ్చేసిన. అందుకని అరే ఏంద్రా నువ్వు భూమి మీద వస్తలే. మొన్న మెంటల్ హాస్పిటల్కి తప్పించుకొచ్చింది నువ్వేనేమో కదా, న్యూస్ పేపర్లో నీ పేరు వచ్చింది. సో గైస్, మీకు తెలిసే ఉంటుంది పోయినసారి మనం ఈ మ్యాన్షన్ కట్టినాము. మీకు తెలియకపోతే పోయి చూడండి వీడియో, నేను డిస్క్రిప్షన్లో దేనిలో లింక్ ఇచ్చేస్తాను. సో మీరు పోయి చూడొచ్చు. అండ్ ఈ మ్యాన్షన్ కట్టినాక నాకు ఒక్కటి ఎట్లా అంటే, అంత అన్నం కూర అంతా తినేసి లాస్ట్కి ఇక ఒక్క ముద్ద తినకుండా లాస్ట్కి ఇచ్చ పెడతాం చూడు, ఆ ఫీలింగ్ నచ్చదు. అందుకని నాకు ఇలా గట్టిన అనిపిస్తుంది. ఇంత పెద్ద ఇల్లు కట్టేసిన, ఫామ్ కట్టేసిన, అన్నీ చేసేసినా కానీ టూల్ బాబుకు ఒక సెపరేట్ ఇల్లు ఉండకపోతే ఎట్లా గైస్ చెప్పండి? ఓన్లీ స్పెషల్గా టూల్ బాబు కోసం. ఎస్, దాంట్లో ఏ విలేజర్ ఉండదు. అంటే విలేజర్ హాల్ మొత్తం నా ఇంటి మీద ఉంటుంది, కానీ నా ఇంట్లోనే విలేజర్లు అందరినీ పెడతాను. నేను ఏం చేస్తాను అంటే జనత కనెక్ట్ చేసి అయితే పెడతాను టూల్ బాబు ఇల్లు ఇడికించి, కానీ విలేజర్లను పోనీయకుండా ఎట్నో అట్లా చేసి పెట్టాలి. సో నాకు తెలిసి ముందైతే మనం ఇక రిసోర్సెస్ కావాలని చేయాలి. సేమ్ ఇక గైస్ పోయిన వీడియోలో మనం ఎట్లా చేసినాం అంతే. వీనికి ఇట్లా మస్తు వుడ్ కావాలి. అండ్ ఇప్పుడు నేను ఇడికేం చేయబోతున్నాను ఎమ్మెల్సీ. మీరు చూడండి నేను ఎంత ప్రోనో. అందరు అంటారు కదా అప్పటి నుంచే ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. మీరు నవ్వాలని నేను చచ్చిన ఏదో, మళ్ళీ మీరు నవ్వాలని చచ్చిన. ఏం మాట్లాడతాడు నువ్వు? అరే నా సామాన్ ఇటు కొట్టుకోవాలి కదా రయ్యా, ఈ అన్ని వచ్చేసినాయిరా. ఎల్షిఎస్ అన్ని వచ్చేసినాయి. రాలే నా యాక్స్ ఏది, నా స్వాడ్ ఏది? అరే అమ్మ యాక్స్ దొరికింది కానీ స్వాడ్ ఏదిరా భయ్? స్వాడ్ అరే స్వాడ్ ఎడికిపోయిందిరా నాది. అరే ఇది 18+ జోక్ లేసే ఛానల్ కాదు. సబ్స్క్రైబ్. ఓకే టూల్ బాబు అప్పటి నుంచి చూసుకుంటుండు. ఓకే టూల్ బాబు దగ్గర ఉంది నా స్వాడు. ఓకే ఇప్పటికైతే ఇక్కడ చెట్లు ఏడ దగ్గర లేవు, కానీ అంటే ఇది ఉన్నది కానీ చెట్లు లేవా? నేను చెట్టు అనలే, అందుకని వీళ్ళదే జరంత పొలం జరంత నేను జరంత రెనోవేట్ చేస్తాను కదా మీ పొలాలని. లిటరలీ చెప్తున్నాను గైస్, వీడు పాపం వీళ్ళు సామాన్ అమ్మనికి ఏదో అడవిలకించి రేగిస్తాన్లకించి వచ్చిండు, కానీ పాపం వీళ్ళు సామాన్ అవ్వడు ఉంటలే. అప్పటి నుంచి నేను చూస్తున్నాను గైస్, ఊర్లో తిరుగుతుండు పాపం. అరే నేను చెప్తున్నాను రాబోయ్, ఎవరు హెల్ప్ చేయకుండా కానీ నేను చేస్తాను రాబోయ్. మీకు ఏమమ్ముతున్నాను? కెమెరాకి ఒక్క వైట్ ఫ్లవర్, ఒక్క ఆక్సిడైజీ ఫ్లవర్ తీసుకో. ఆజాదీ తీసుకోరా, నీకు కావాలి కదా ఆజాదీ ఇస్తా అని చెప్పినాక తీసుకోరి. నీ వల్ల వాటిని చంపాను కాబట్టి నేను చంపకపోతే అది న్యాయంగానే కాదు. టూల్ బాబు నువ్వు నా దోస్తు కాబట్టి ఏమని చెప్పొద్దు అట్లా చూసిరా. అరే టూల్ బాబు లావల స్వాడ్ కూర్చు చెప్తున్నా, స్వాడ్ కూర్చును. మీరందరూ ఏడికించి వస్తుర్రు దొంగనాయలారా? మా విలేజర్ అందరూ దయచేస్తుర్రు. అరే లిటరలీ ఏడికించి వస్తుర్రా మీరు? ఎవరు అమ్మ వీడికి కత్తి కట్టుకోవడం? అమ్మ నా దగ్గరికి ఇట్లా లేదు రయ్యా ఐరన్ స్వాడ్. ఏంద్రా అయ్యా నువ్వు? అరే అమ్మ నేను జరంతి. అరే నేను మర్చిపోయినాను రా భయ్, నేను పోయిన వీడియోలో చేస్తా అనుకున్నాను కానీ మర్చిపోయినా. నేను ఏంటంటే ఇంకో ఇక్కడ ఇల్లు కట్టినాను కదా గైస్, మొత్తం ఇక్కడ చీకటి అయిపోయింది కదా, ఇక్కడ మస్తు మంది స్పాన్ అవుతుర్రు. నేను టార్చెస్ ఉండాలి. ఆగుర్రా జరసేపు ఆగు, మళ్ళీ స్పాన్. ఓకే అన్నీ పెట్టేసినాను రయ్యా, జల్దీ. ఓకే గాయస్, నేను ఇక్కడ ఏడ చెట్లు లేవనుకున్నాను కానీ మన ఇంటి పక్కనే ఒక గాడ మన ఇల్లు పెద్ద అడవే ఉంది. ఓకే ఇది మన మంచిదే, అప్పుడప్పుడు బాగా పనికొస్తాయి. టూల్ బాబు ఇల్లు కట్టడానికి ఇలా పనికొస్తుంది కదా. సో గైస్ ఇప్పటికైతే నేను ఇంతగా ఒక 4 స్టాకులు ఆల్మోస్ట్ అంటే 3.5 స్టాకులు అయితే నేను చేసేసినాను. ఎక్కువ శాతం అయితే వుడ్డే యూజ్ అవుతుంది. నేను మరీ ఇంతగానం అయితే పెద్దగా వేయను, ఎందుకంటే ఒక్కనిక కాబట్టి టూల్ బాబుకి మస్తు అవుతుంది నేను చేసేంత. అందుకని నేను ఏం చేస్తాను అంటే ఇటు సైడ్ నుంచి జరుగుతుంది, ఇటు సైడ్ కడదాం అనుకుంటున్నాను గైస్. ఎందుకంటే ఇటు సైడ్గా మంచిగా ఉంటుంది, అటు సైడ్కి ఆల్రెడీ విలేజ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మళ్ళీ జాంబీ స్పాన్ అవుతాయి. అది నేను ఇటు సైడ్ కట్టినాను. ఒకవేళ కింద జాంబీ స్పాన్ అయినా కానీ ఏం మనకి నష్టం ఉండదు, వాళ్ళు స్పాన్ అయినా కానీ టార్చులు పెట్టుడు ఈజీగా ఉంటాయి. అందుకని నేను ఇటు సైడ్ కడుతున్నాను. ఓన్లీ స్లాబ్లే యూజ్ చేస్తాను.
బెట్ లిటరల్లీ ఒక పోలార్ బియర్ స్పాన్ అయింది రేడా. ఇడు ఉండు నువ్వు, నీకు నేను నేమ్ ట్యాగ్ ఎప్పుడన్నా దొరికినప్పుడు నీకు ఓకే గైస్, ఇప్పటికైతే నేను మొత్తం ప్లాట్ఫామ్ అయితే కట్టేసినాను. ఇది మస్తు పెద్దగా అయింది, ఎంత 30x30 అనుకుంటా, 30x30. సో ఇప్పుడు ఇల్లు కట్టడం స్టార్ట్ చేయాలి. వుడ్ అయితే నా దగ్గర ఉండొచ్చు, ఇంకా ఉన్నది మస్తుగా. సో ఇంకేంది, ఇక లేట్ చేయొద్దు, స్టార్ట్ చేసేద్దాం మనం. సో ఓకే గైస్, ఇప్పటికైతే మనం ఇది కట్టేసినాం. టూల్ బాబు కానీ కిల్ అయితే కట్టేసినాం, కానీ మన తెచ్చుడు బాకీ ఉంది. నో 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 అమ్మా, ఇంకా నయ్యం తీరా క్లచ్లు వచ్చలని వచ్చారు అయ్యా. గాయత్రి నేర్చుకున్నాను, లేకపోతే ఇప్పుడు కథం బై బై టాటా అయిపోయిన పని అయితే. సో గైస్, మనం ఇల్లు అయితే కట్టేసినాం, కానీ ఒక టూల్ బాబుని మీదికి ట్రాన్స్ఫర్ చేయడమే బాకీ ఉంది. ట్రాన్స్ఫర్ అంటే ఐ మీన్ మెల్లగా టూల్ బాబు, ఎక్కువ దుంకాకర అయ్యా జరా. ముందే నువ్వు మస్తు బడ్డుగా ఉన్నావు, ఆయనతో కింద పడ్డావు. ఇక ఉన్న ఒక ఫ్రెండ్కి ఇట్లా పోతాడు రయ్యా, నువ్వు ఒక్కనే ఉండే. నేను ఈడికైతే వచ్చేసినా, కానీ నా దగ్గర బ్లాగ్స్ ఖతం అవుతున్నాయి రయ్యా మెల్లమెల్లగా. ఏమో రయ్యా, నాకు డౌటే, నేను అందాక తీసుకోపోతున్నా టూల్ బాబుని లేదా అని. ఓకే తీరయ్యా, ఈ డోర్లు ఎప్పుడు పనికొస్తా. టూల్ బాబు, టూల్ బాబు, నువ్వు నా దోస్తు కాబట్టి ఏమని చెప్పొద్దు. డాకు నువ్వే చెప్పురా. పైరేట్ లెక్క షిప్స్ నడుపుతుంటే నేను వచ్చి మిమ్మల్ని మీద అమ్లా వేసి ఆయనతో మిమ్మల్ని ఖతం చేసేస్తే మీరు నా మాట ఫస్ట్ టైం మైన్క్రాఫ్ట్ లో ఏంటంటే వీడే కాబట్టి వీడిని ఎదిలో కొట్టాను. అండ్ ఇంత మంచి ఫ్రెండ్ ఉండగా వీడిని ఒక పేరు పెట్టడం అయితే మంటది. సో ఈ రోజు నుంచి వీడిని మనం పిలుద్దాం టూల్ బాబు. ఈ టూల్ బాబు అయితే సరేరా భయ్, కొత్త టూల్ బాబు నేను తీసుకోవద్దాను ఇప్పుడు కాదు అని అంటారు, కానీ ఒరిజినల్ టూల్ బాబుని అయితే మర్చిపోలేను రా భయ్. నేను చెప్తున్నా, వాటి కోసం నేను ఒక గ్రేవ్ యార్డ్ కడతాను రా భయ్. ఇప్పుడు ఫస్ట్ టైం నా మైన్క్రాఫ్ట్ లో నా మాట వినంటే వాడే రయ్యా, కానీ ఇప్పుడు వాడే లేట్ రయ్యా. ఓకే, నాకు తెలిసి టూల్ బాబు ల్యాండ్ అయిపోయింది పర్ఫెక్ట్గా కదా. రే 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 సో ఓకే గైస్, ఈరోజు వీడియోకి అయితే ఇంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బాయ్ బాయ్.